అసలు ఇక్కడ ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్ అంటే ఏంటంటే ఒక ఫార్మల్ రెజల్యూషన్, మినిస్టర్ కాకుండా ఏ ఎంపీ దాన్ని తీర్మానం తీసుకొచ్చినా సరే దాన్ని ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్ అంటారు. ఒక గవర్నమెంట్ పాలసీ ఇనిషియేటివ్ చెప్పమని కానీ, ఇలాంటి పాలసీ ఉంటే బాగుంటుందని కానీ, ఇలాంటి చట్టం ఉంటే బాగుంటుందని కానీ, ఒక గవర్నమెంట్ పాలసీని అప్రూవ్ చేస్తూ కానీ, లేదా రికమెండ్ చేస్తూ కానీ, లేదా డిసప్రూవ్ చేస్తూ కానీ ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్ తీసుకురావచ్చు అనమాట. సుధామూర్తి గారు మనం చూస్తే రీసెంట్గా చిల్డ్రన్ మీద చాలా విషయాల్లో రాజ్యసభలో మాట్లాడుతున్నారనమాట. లాస్ట్ వీక్ కూడా సుధామూర్తి గారు చిన్నపిల్లల్ని ఎక్కువగా సోషల్ మీడియా ఎక్స్పోజ్ చేయడం వల్ల, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్గా మార్చడం వల్ల వాళ్ళ మానసికంగా వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది, వాళ్ళపైన ఎలాంటి ప్రభావం పడుతుందని కూడా, ముఖ్యంగా చాలా చిన్న పిల్లల్ని పేరెంట్స్ సోషల్ మీడియా ప్రమోషన్ కోసం ఇన్ఫ్లుయెన్సెస్గా వాడుకోవడం తప్పని చెప్పి ఒక లెజిస్లేషన్ రావాలని చెప్పి కూడా ఆవిడ గవర్నమెంట్ కోరారనమాట. దాంతోపాటు ఇప్పుడు 3 నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లలకు కూడా అంగన్వాడీ సెంటర్స్, ఈవెన్ పేదవాళ్ళకు కూడా క్వాలిటేటివ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ, ప్రజలందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని, ఉచితంగా అది అందివ్వాలని చెప్పి అందరూ ప్రైవేట్ ప్రీ స్కూల్స్కి పంపించలేరు కాబట్టి చిన్నపిల్లల్ని సపరేట్గా అంగన్వాడీ స్కూల్స్లో బాగా అద్భుతంగా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి కూడా ఆవిడ ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్ తీసుకొచ్చారు.